వరంగల్లో విశ్వ సుందరీమణుల రాక్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ వరంగల్లో మిస్ వరల్డ్ కంటెస్ట్లు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 1000 స్తంభాల గుడి, రామప్ప గుడిని సందర్శించనున్నారు. ఓరుగల్లో పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విద్యుత్ దీపాల కాంతులతో కిల్లా వరంగల్, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి దగదగా మెరిసిపోతుంది. మరోవైపు మిస్ వరల్డ్ కంటెస్టుల కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాల కాంతులతో వరంగల్ దగదగా మెరిసిపోతుంది. రామప్ప గుడి మరో పక్క అక్కడ ఉన్నటువంటి కిల్లా వరంగల్ను సందర్శించడానికి, అలాగే విశ్వ సుందరీమణులు అయితే మాత్రం వరంగల్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే తెలంగాణ వంటకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. అక్కడ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి. రవి, ప్రపంచ సుందరీమణుల కోసం వరంగల్ నగరం ముస్తాబైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం వరంగల్ నగరానికి ప్రపంచ సుందరీమణులు చేరుకుంటారు. హరిత హోటల్కు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వేస్తాంబాల గుడి కావచ్చు, ఇటు కిలా వరంగల్, రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళి విశ్వ సుందరీమణులంతా కూడా అక్కడ పర్యటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం అంతా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని హరిత హోటల్ దగ్గర ఇక్కడ విజువల్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా సుందరీమణులకు ఇబ్బంది తలెత్తకుండా, వాళ్ళు పర్యటనకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా గత కొద్ది రోజులుగా హన్మకొండ, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, యంత్రాంగం అంతా కూడా నిర్వేరంగా కృషి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సుందరీమణుల రాక కోసం మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా వరంగల్ నగరంలోని చారిత్రక ప్రదేశాల సందర్శనకు ప్రపంచ సుందరీమణులు ఈరోజు సాయంత్రం రాబోతా ఉన్నారు. తెలంగాణకు స్టైల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రపంచ అందగత్తలకు ఆహ్వానించేలా తెలంగాణ వంటకాల రుచిపేదకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ వచ్చేటువంటి వారికి దేశ విదేశాల సంబంధించినటువంటి 75 రకాల వంటకాలతో మెనూను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరానికి ప్రపంచ సుందరీమణులు సందర్శించినటువంటి నేపథ్యంలోనే ప్రపంచ సుందరీమణుల పర్యటన కోసం కాకతీయ శిల్ప సంపదలకు నిలమైనటువంటి రామప్ప ఆలయం, కిలా వరంగల్, మిగతా వేస్తాంబాల గుడికి సంబంధించిన మొత్తం కూడా విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ కోటను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలో సుందరీమణులు 2 టీములుగా పర్యటించనున్నారు. గ్రూప్ 1 టీము 22 మంది, గ్రూప్ 2 టీము 35 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పర్యటించారు. గ్రూప్ 1 చెందినటువంటి 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు ప్రాచీన శైవ క్షేత్రమైనటువంటి వేస్తాంబాల ఆలయాన్ని సందర్శించి కిలా వరంగల్లో కోటలో పర్యటిస్తారు. ఈరోజు 4:30 సమయానికి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను మీకు విజువల్లో చూపించేటువంటి హరిత హోటల్కు ఇక్కడికే 4:30 సమయానికి చేరుకుంటారు. 4:30 సమయానికి చేరుకున్న తర్వాత ఇక్కడ కొంత హరిత హోటల్లో విశ్రాంతి తీసుకొని గ్రూప్ 1 బృందం 5:40 వేస్తాంబాల ఆలయానికి చేరుకొని రుద్రేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 6:20 కిలా వరంగల్ కోటకు చేరుకుంటారు. కిలా వరంగల్ కోటకు చేరుకొని దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేక ఆకర్షణగా సంబంధించి కూడా ఏర్పాట్లను కొనసాగిస్తున్నప్పుడు నాకు అందుబాటులో టూరిజం సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సుందరీమణుల కోసం భోజనాలు కావచ్చు, ఈ ఏర్పాట్లు మాట్లాడుతుంది ఎట్లా, ఏ టైంకు సుందరీమణులు ఈడికి చేరుకుంటారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే? దాదాపు 4 o'clock వరకు వస్తారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి 4 వరకు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వెల్కమ్ చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయాక విల్ ప్రొసీడ్ టు 1000+ టెంపుల్ అండ్ దర్శన్ అండ్ ఫోటో షూట్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ అయిపోయాక అక్కడి నుంచి వరంగల్ ఫోర్ట్కి వెళ్తారు. వరంగల్ ఫోర్ట్లో సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది, మన లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఉంటాయి, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పేరిడి డ్యాన్స్ అవన్నీ. ఆ తర్వాత మళ్ళీ హరితకు వచ్చి డిన్నర్ చేస్తారు. డిన్నర్ తర్వాత దే విల్ గో బ్యాక్ టు సేమ్ హైదరాబాద్. ఎంత టైం ఉంటారు వరంగల్ నగరంలో? టూరిజం శాఖ నుంచి హరిత హోటల్లో వాళ్ళకి ఎటువంటి భోజనాలు ఏర్పాటు చేశారంటే?
హరిత హోటల్ మొత్తం రెనోవేషన్ అంతా బాగా చేశారు. ఇలా మొత్తం వాళ్ళకంతా పర్యాటక శాఖే హోస్ట్ చేస్తున్నది. సో ద బ్యూటిఫుల్ రూమ్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ, వాళ్ళ ఫుడ్ కాంటినెంటల్ ఫుడ్ ప్లస్ మన లోకల్ వాళ్ళకి ఫుడ్ అవన్నీ కూడా ఎక్సలెంట్ అరేంజ్ చేశారు. అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ ది జాబ్ ఫర్ ద లాస్ట్ 1 month. సో వీఆర్ ట్రై టు ఎలివేట్ అవర్ ఓరుగల్లు కల్చర్ టు ఆల్ ఓవర్ ది వరల్డ్ త్రూ దిస్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్. సో వీళ్ళ ద్వారా మన ప్లేస్లని ప్రపంచానికి, ఎందుకంటే ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంటే ప్రపంచం మొత్తం ఇటే చూస్తుంటుంది. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూసినా, వరల్డ్ కప్ చూసినా, ఎలా అయితే వరల్డ్ వైడ్ ఎలా అంబియన్స్ ఉంటుందో దీనికి కూడా మిస్ వరల్డ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది ఇంకా. సో దానివల్ల మన ఓరుగల్లు పర్యాటక ప్రాంతాలు, తెలంగాణ పర్యాటక శాఖ ప్రపంచంలో కొత్త ప్రమోషన్ని సంతరించుకోబోతున్నది. దానికి వీఆర్ వెరీ హ్యాపీ టు ఆల్ దిస్ ఓరుగల్లు పీపుల్ అండ్ దిస్ కాకతీయ డైనాసిటీ. ద ల్యాండ్ ఆఫ్ తెలుగు పీపుల్ ఈజ్ ఫ్లరిష్ ఆల్ ఓవర్ ది వరల్డ్ త్రూ దిస్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్. వాళ్ళ కోసం 75 రకాల మెనూను తయారు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. నిజమైన ఏం వంటకాలు చేస్తున్నారంటే అది అంటే యాక్చువల్గా నాట్ గో టు దట్ మెనూ, బట్ ఈవెంట్ విల్ అరేంజ్డ్. బట్ కాంటినెంటల్ ఫుడ్, మన లోకల్ వాళ్ళకి మన ఫుడ్ అంటే ఆల్ వెరైటీస్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఏదైతే టేస్ట్ చేయాలనేది కంపల్సరీ దాన్ని డిస్ప్లే చేస్తారు, దాన్ని టేస్ట్ కూడా చేపిస్తారు. సో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు స్టేట్లో ఒక ఇండియాలోనే ఇన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. బట్ కామన్ ఫుడ్స్, కాంటినెంటల్ ఫుడ్స్ అంతా అరేంజ్ చేస్తారు. సో ఆల్రెడీ ఈజ్ గోయింగ్ ఆన్. నిన్నే బుధవారం కూడా వెళ్ళొచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. ఇది ఆ టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారుల అభిప్రాయం. అయితే ప్రపంచ సుందరీమణుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి లోకల్ ఫుడ్తో పాటు వారికి మెచ్చేటువంటి ఫుడ్ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 4:30 హరితకు చేరుకున్న తర్వాత 5:40 వైస్తంభాల ఆలయానికి చేరుకొని రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 6:20 కిలా వరంగల్ కోటకు చేరుకున్నారు. ప్రపంచ సుందరీమణుల పర్యటన నేపథ్యంలో కిలా వరంగల్ కోటలో ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేక ఆకర్షణ కోటలో లైటింగ్, మ్యూజిక్ కావచ్చు, పేరుని శివతాండవం, భారత నాట్యం ప్రదర్శించనున్నారు. ఫోటోషూట్ అనంతరం వరంగల్ ప్రత్యేకమైనటువంటి కలంకార్ దర్రీస్ బహుమతులను మంత్రులు సుందరీమణులకు అందజేయనున్నారు. హరిత హోటల్ భోజనం అనంతరం గ్రూప్ 1 అంతా కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. ఇటు గ్రూపు 2కు సంబంధించినటువంటి 35 మంది సుందరీమణులు ప్రత్యేక బస్సులో ములుగు జిల్లాలోని రామప్పకు వెళ్తారు. రామప్ప సరస్సు వెంట ఉన్నటువంటి హరిత హోటల్కు వెళ్ళాక సాంప్రదాయ దుస్తుల్లో రామప్ప ఆలయానికి వెళ్ళున్నారు. అందగత్తలు 5:25 ప్రాంతానికి రామప్ప ఆలయ పశ్చిమ గేట్ నుండి గార్డెన్లోకి వచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అతిథులను గిరిజన నృత్య కళాకారుల కొమ్ముకోయ డ్యాన్సులతో స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం అంతా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. 5:35 రామలింగేశ్వర స్వామి దర్శించుకొని దేవాలయంలోని శిల్పకళలను పరిశీలిస్తారు. 6:30 నుండి 7:25 వరకు రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వేదికపై పేరుని నృత్యం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వీక్షించనున్నారు. 7:25 స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క మిస్ వరల్డ్ పోటీదారులకు ప్రత్యేక వెదురు బహుమతులతో సత్కరించనున్నారు. 8 విందు అనంతరం వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ నగరానికి సుందరీమణులు వస్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగంతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ కమిషనర్ కావచ్చు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరైతే సుందరీమణులు పర్యటించే ప్రాంతాల్లో కూడా పోలీసు నిఘా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో సుందరీమణుల పర్యటన కొనసాగబోతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.